మనతోని ఎన్ని వేరియేషన్స్ ఆఫ్ సైకిల్ ఉన్నాయి అనేది బేసిక్ నుంచి హైర్ అండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసాము. బేసిక్ మోడల్స్, హైయర్ అండ్ మోడల్స్, మీడియం మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. హాయ్, హలో. మన వర్జిత ఛానల్లో సైకిల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఒక్కో సైకిల్ గురించి ఇప్పుడు డెప్త్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సైకిల్ బేసిక్ మోడల్ వచ్చేసి ఎయిర్ బైక్స్ అంటారు. ఎయిర్ బైక్ ఏంటంటే రెండు ఉంటాయండి ఎయిర్ బైక్స్లో. ఎయిర్ బైక్స్ బేసిక్ ఎయిర్ బైక్స్ ఉంటాయి, విత్ హ్యాండ్ మూవ్మెంట్ ఎయిర్ బైక్స్ ఉంటాయి. ఇది వచ్చేసి విత్ హ్యాండ్ మూవ్మెంట్ ప్లస్ లెగ్ మూవ్మెంట్ ఎయిర్ బైక్. ఇలా ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది, షోల్డర్ నుంచి నీ వరకు ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ అప్ షోల్డర్స్, సైడ్స్, బెల్లీ, ఇన్నర్ బెల్లీ పార్ట్స్, హిప్ పార్ట్స్, థైస్, కాఫజెస్. బట్ అప్పర్ బాడీ, మిడిల్ బాడీ, లోవర్ బాడీ ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ ఈ సైకిల్స్ ఎవరు యూజ్ చేయాలి, ఈ సైకిల్ యూజ్ చేయడం వల్ల ప్రయోజనం ఏంది? ఈ సైకిల్ ఏంటంటే జనరల్ ఫిట్నెస్ కోసం యూజ్ చేస్తాం మనం ఎక్కువ. అండ్ ఇంకోటి సీనియర్ సిటిజన్స్, మీన్స్ 55-65 ఏజ్ వాళ్ళు ఏంటంటే హెవీగా వర్కౌట్ చేయలేము, బట్ జనరల్ ఫిట్నెస్ చేయాలి. మన హార్ట్ లెవెల్స్ అయినా, బీపీ లెవెల్ని, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ కార్డియక్ వర్కౌట్ చేసుకోవడానికి ఈ సైకిల్ని యూజ్ చేస్తాము. ఈ సైకిల్ యూజ్ ఎలా ఉంటుందంటే సిట్టింగ్ వీక్ వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్ వచ్చేసి ఏ టైప్ ఉంటుంది. విత్ ఎట్ ఏ టైం మనకు హ్యాండ్ మూమెంట్ ప్లస్ లెగ్ మూమెంట్ ఉంటుంది. ఈ హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్ చేయడం వల్ల ఏంటంటే అప్పర్ బాడీ, మిడిల్ బాడీ, లోవర్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ అప్పర్ బాడీ అంటే ఎలా ఉంటుంది, ఈ హ్యాండ్ మూమెంట్ వల్ల అప్ షోల్డర్స్, సైడ్స్ని, అప్పర్ బెల్లీ ఫ్యాట్ని, అండ్ లోవర్ బాడీ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ అంటారు. అండ్ లోవర్ పార్ట్ వచ్చేసి మన లోవర్ బెల్లీని, హిప్ పార్ట్స్ని, థైస్, కాఫజెస్ పార్ట్స్, ఇలా ఫుల్ బాడీ వర్కౌట్ ఉంటుంది. అండ్ ఈ మూమెంట్ ఉండడం వల్ల ఏంటంటే ఫుల్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి హార్ట్ లెవెల్స్ని, బీపీ లెవెల్ని, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మన బాడీ పైన మినిమం రెసిస్టెన్స్ అండ్ మీన్స్ స్ట్రెస్ ఉండాలంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ యాడ్ ఉంటుంది, ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి. మీరు హార్డ్ చేసుకుంటే బాడీ పైన స్లోగా మినిమం రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి డిస్ప్లే అటాచ్ ఉంటుంది. మనం ఎంత టైం వర్కౌట్ చేసామనేది, ఏ స్పీడ్లో ఉన్నాము, ఎంత డిస్టెన్స్ ఉన్నాము, అండ్ ఈ టైంకి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసేది అనేది కూడా క్యాలరీస్ బర్నింగ్ చూపిస్తుంది. అండ్ టోటల్ ఈ ప్రోడక్ట్ వెయిట్ వచ్చేసి 25 kgs ఉంటుంది. పర్సన్ యూజర్ వెయిట్ వచ్చేసి 150 kgs వరకు లోడ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇంకో విశేషం ఏంటంటే దీనికి సింగిల్ మెయింటెనెన్స్ అనేది ఉండదు, లైఫ్ టైం జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకో వేరియేషన్ ఉంటుంది, కొద్దిగా సీరియస్ ఉంటుంది. ఇప్పుడు కూర్చొని అదేవిధంగా రెస్ట్ టైప్ కావాలనుకుంటారు, రెస్ట్ టైప్ మోడల్ వచ్చేసి కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఆ మోడల్ వచ్చేసి ఇప్పుడు ఈ నెక్స్ట్ వీడియోలో చూద్దాం కదా. ఆ మోడల్ వచ్చేసి ఇప్పుడు చూద్దామండి. ఇదివరకు చూసిన వీడియోలో సేమ్ మోడల్, సేమ్ సైకిల్ అండి, విత్ స్పెషల్లీ బ్యాక్ రెస్ట్ వస్తుంది దీంట్లో. అండ్ ఇది కూడా ఎందుకు ఈ బ్యాక్ సపోర్టే ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, మనం కొద్దిగా టైం అట్లీస్ట్ 15 minutes నుంచి 20 minutes టైం డ్యూరేషన్ పెంచుకోవాలంటే కస్టమర్ ఏం చేస్తారు, 10 minutes 20 minutes ఈ వర్కౌట్ చేస్తారు. అండ్ ఈ వర్కౌట్ చేసేసరికి కొందరు అలసిపోతారు. అలసిపోయినప్పుడు ఏంటంటే 2 minutes రెస్ట్ చేసుకోవచ్చు. ఈ రెస్ట్ ఉండడం వల్ల 2 minutes రెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ మినిట్ కంటిన్యూ చేసుకోవచ్చు. దాని పర్పస్ కోసము మనం సేమ్ మోడల్లో బ్యాక్ రెస్ట్ అనేది ఇచ్చాము. యాజ్ యూజువల్గా ఇది 150 kgs యూజర్ కెపాసిటీ, లైఫ్ టైం జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ బాడీ పైన రెసిస్టెన్స్ పడాలంటే రెసిస్టెంట్ యాడ్ వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా ఉంటుందండి, మనం చేసే ఎవ్రీ టైం చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి. ఇప్పుడు స్పెషల్ మోడల్స్ ఏంటంటే వెయిట్ లాస్ కోసం అడుగుతున్నారు. ఆ వెయిట్ లాస్ మోడల్లోనే బేసిక్ మోడల్స్ నుంచి నెక్స్ట్ వీడియో చూద్దాం. అండ్ ఇప్పుడు మన ముందు ఉన్న సైకిల్ వచ్చేసి, సైకిల్ పేరు మన 3 వేరియేషన్ అనుకుంటాము. క్రాస్ టెన్నర్ అంటారు, ఆర్బిట్రాక్ అంటారు, వెయిట్ లాస్ సైకిల్స్ అంటారు. దీనికి 3 రకాల పేర్లు ఉన్నాయండి. బేసిక్లో క్రాస్ టెన్నర్ వచ్చేసి ఇది. దీంట్లో ఏంటంటే స్టాండింగ్ అండ్ సిట్టింగ్ రెండు ఉంటాయి. మనం నిల్చొని చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అనేది 2-3 వేరియేషన్ చేంజ్ చేస్తేనే వెయిట్ లాస్ ఉంటుంది. ఆ వెయిట్ లాస్ ఎలా ఉంది, మన స్టాండింగ్ మోడ్, మనం నిల్చొని కంప్లీట్గా జాగింగ్ మోడ్ ఉంటుంది. ఇదే యాంగిల్ని మీరు హ్యాండ్స్ వదిలేసి వర్కౌట్ చేస్తే రన్నింగ్ మోడ్ ఉంటుందండి. ఇదే యాంగిల్ని కూర్చొని వర్కౌట్ చేస్తే ఫుల్ బాడీ వర్కౌట్ ఉంటుంది. అండ్ సేమ్ యాంగిల్లో ఓన్లీ లోవర్ బాడీ వర్కౌట్ కావాలంటే జస్ట్ ఫర్ సైక్లింగ్ మోడ్ ఉంటుంది. అండ్ స్పెషల్లీ యాప్స్ కోసం వచ్చేసి బెండింగ్ మోడ్ తీసుకుంటాం మనం. ఇది యాప్స్ కోసం వర్కౌట్ చేస్తాము. అండ్ ఇది ఈ మోడల్ వచ్చేసి క్రాస్ టెన్నర్ అంటారు. క్రాస్ టెన్నర్లో బేసిక్ వర్షన్ ఇది.
అండ్ దీనికి 1 ఇయర్ వారంటీ ఇస్తాం మనము. 1 ఇయర్ కూడా ప్రాపర్గా 4 సర్వీసెస్ ఇస్తాము. అండ్ అదేవిధంగా దీనిపైన బాడీ పైన రెసిస్టెన్స్ పడాలంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు రెసిస్టెంట్ అడ్జస్ట్ ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ సింబల్ ఉంటుంది. అండ్ దీనికితో పాటు మీటర్ అటాచ్ ఉంటుంది. ఆ మీటర్లో కూడా ప్రతిదీ మెన్షన్ చేస్తుంది. మనం చేసే టైమింగ్, స్పీడు, డిస్టెన్స్, క్యాలిస్ మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు ఈ బేసిక్ వర్షన్ చూసాము. దీని అడ్వాన్స్ మోడల్ వచ్చేసి చూసుకుందామండి. ప్రీవియస్ ప్రోడక్ట్కి దీనికి ఏం వేరియేషన్ అంటే, ప్రీవియస్ ప్రోడక్ట్ వచ్చేసి నార్మల్గా ఫైబర్ వీల్ మెకానిజం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టీల్ వీల్ మెకానిజం ఉంటుంది. అండ్ అది వెయిట్ లాస్ ఉంటుంది, ఫిట్నెస్. దాంతోపాటు ఇది కూడా వెయిట్ లాస్, ఫిట్నెస్ కోసం ఉంటుంది. ఇది కంప్లీట్గా నాయిస్లెస్ ప్రోడక్ట్. మీన్స్ ఈ వీల్ ఉండడం వల్ల అంటే 0 నాయిస్ ఉంటుంది. అండ్ స్మూత్ డ్రైవ్ ఉంటుంది. దీంట్లో కూడా వెయిట్ లాస్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే సైక్లింగ్ అడుగుతారు కదా, సైక్లింగ్ వర్కౌట్ కూడా దీంట్లో ఉంటుంది. ఏజ్ పర్సన్స్ కూడా సైక్లింగ్ వర్కౌట్ దీంట్లో చేసుకోవచ్చు. ఆ సైక్లింగ్ ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈ టైప్ ఉంటుందండి. కూర్చొని హ్యాపీగా వర్కౌట్, వాళ్ళు హెవీగా వర్కౌట్ చేసే అవసరం లేదండి. కూర్చొని ఫుల్ బాడీ వర్కౌట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్లో వచ్చేసి మనకు రెసిస్టెన్స్ యాడ్ ఉంది, ప్లస్ మీటర్ యాడ్ వచ్చింది. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ ఎక్విప్మెంట్కి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎక్విప్మెంట్కి ఏం డిఫరెన్స్ ఉందంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది ఫైబర్ వీల్ మెకానిజము, ఇది వచ్చేసి స్టీల్ వీల్ మెకానిజము. అండ్ ఇన్నర్ అది వచ్చేసి బుష్ టైప్ మెకానిజం ఉంటుంది, ఇది బేరింగ్ టైప్ మెకానిజం. అండ్ దాంతో కంపేర్ చేస్తే దీని లైఫ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, వెయిట్ బేరింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. అండ్ ఇక్కడ మెకానిజం ఏంటంటే అది కంప్లీట్గా వీల్ పై నుంచి బెల్ట్ అటాచ్ ఉంది. మన రెసిస్టెన్స్ అంటే వీల్ పై నుంచి బెల్ట్ అటాచ్ ఉంది. ఇక్కడ ఎలా ఉండి డిస్క్ అటాచ్ ఉంటుందండి. ఈ వీల్కి కంప్లీట్గా డిస్క్ అటాచ్ ఉంటుంది. దానికన్నా స్మూత్ డ్రైవ్ ఉంటుంది, లాంగ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ క్యారీ చేస్తుంది. ప్రోడక్ట్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి. అండ్ నెక్స్ట్ ఎక్విప్మెంట్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ చూపించిన ఎక్విప్మెంట్కి ప్రస్తుతానికి మన ముందరున్న ఎక్విప్మెంట్కి ఏంటి డిఫరెన్స్ ఉంటుంది? బట్ వీల్ సేమ్ ఉంటుంది, మెకానిజం సేమ్ ఉంటుంది, అండ్ డిస్క్ ఆప్షన్ సేమ్ ఉంటుంది. బట్ ఏంది డిఫరెన్స్ ఉంటుంది మీన్స్, మనకి ఇక్కడ వచ్చేసి సెంటర్ హ్యాండిల్ అనేది అడిషనల్గా ఉంటుంది, ప్లస్ యూ షేప్ హ్యాండిల్ ఉంటుంది. దాంతోపాటు డిజిటల్ డిస్ప్లే వస్తుంది. కొందరు ఇప్పుడు ప్రీవియస్ ఎక్విప్మెంట్లో అడ్జస్టబుల్ అనేది, సీట్ అడ్జస్ట్ అనేది సింగిల్ అడ్జస్టే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డ్యూయల్ అడ్జస్ట్ ఉంటుంది. డ్యూయల్ అడ్జస్ట్ మీన్స్ అప్ అండ్ డౌన్ ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్ ఉంటుంది. అండ్ మెకానిజం పరంగా బేర్ బేరింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ వీల్ పరంగా స్టీల్ వీల్ మెకానిజం ఉంటుంది. యూజర్ కెపాసిటీ వచ్చేసి 85 to 90 kgs బేర్ క్యారీ చేస్తుంది. అండ్ 0 నాయిస్. అండ్ డిస్ప్లేలో వచ్చేసి మనం చేసే టైమింగ్, స్పీడ్, డిస్టెన్స్, క్యాలీస్, ప్లస్ దీంట్లో అడిషనల్గా వచ్చేసి హ్యాండ్ పల్స్ ఒకటి మెన్షన్ అవుతుంది. ఈ డిస్క్ కూడా ఎలా ఉంటుందంటే ఈ ఆప్షన్ అండి, ఇది స్పీడ్ డిస్క్ ఉంటుంది. మీరు రెసిస్టెన్స్ హార్డ్గా లూజ్గా అడ్జస్ట్ చేసుకోవడానికి అక్కడ వచ్చేసి రెసిస్టెంట్ యాడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో దీనికన్నా అడ్వాన్స్ మోడల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ ప్రోడక్ట్కి ప్రస్తుతానికి మన దగ్గర ముందరున్న ప్రోడక్ట్కి ఏం డిఫరెన్స్ ఉంది, దానికన్నా ఇది కొద్దిగా వచ్చేసి అడ్వాన్స్ మోడల్. ఎలాంటి టైప్ అడ్వాన్స్ మోడల్ మీన్స్ సేమ్ యాజ్ టీజ్గా మనకి యూ షేప్ హ్యాండిల్, ప్లస్ డిజిటల్ డిస్ప్లే, సీట్ డ్యూయల్ అడ్జస్టబుల్. అండ్ అడిషనల్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ పౌండ్స్ డంబెల్స్ ప్లస్ ట్విస్టర్ అనేది ఒకటి అడిషనల్గా ఉంటుందండి. ఈ డంబెల్స్ వల్ల యూజ్ ఏంటంటే లేడీస్కి మజిల్ వార్మప్ కోసం ఉంటుంది. అండ్ 2 pounds 3 pounds డంబెల్స్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ వర్కౌట్ చేశాక మనం 30 minutes వర్కౌట్ చేస్తాము. ఆ వర్కౌట్ ఎలా ఉంటుందంటే 2-3 minutes యాంగిల్ స్టాండింగ్ మోడ్ ఉంటుంది, 2-3 minutes యాంగిల్ వితౌట్ హ్యాండ్తో ఉంటుంది, 2-3 minutes ఓన్లీ సైక్లింగ్ ఉంటుంది, 2-3 minutes ఫుల్ బాడీ వర్కౌట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2-3 minutes బెల్లీ వర్కౌట్ కోసం ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్లో స్పెషల్గా అడిషనల్గా ఫీచర్ ఏంటంటే ట్విస్టర్ అనేది ఒకటి అడిషనల్గా ఉంటుంది. ఈ ట్విస్టర్ వల్ల యూజ్ ఏంటంటే మనం వర్కౌట్ చేశాక స్వెట్టింగ్లో మన సైడ్స్ని, బెల్లిని కొద్దిగా గొప్ప స్లిమ్ చేసుకోవాలంటే ట్విస్టర్ని యూజ్ చేయాలి. ఆ ట్విస్టర్ కూడా ఎలా ఉంటుంది, ప్రాపర్గా హ్యాండ్ స్ట్రైట్ పెట్టుకొని జస్ట్ మీరు 90 degreesలో మాత్రమే రొటేట్ చేయాలి. ఈ టైప్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ వెయిట్ వచ్చేసి మనకు 95 kgs, యూజర్ వెయిట్ వచ్చేసి 85 kgs ప్రోడక్ట్ వెయిట్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకున్నారు కదండి. మీకు చిన్న డౌట్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంటుందని చిన్న డౌట్ రావచ్చు. ఆ డౌట్ క్లియర్గా చేసుకునే కింద ఉన్న కాంటాక్ట్స్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ కన్నా ఇంకొద్ది అడ్వాన్స్ మోడల్ ఏంటి, ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ ఎక్విప్మెంట్కి ప్రస్తుతానికి మన ముందర ఉన్న ఎక్విప్మెంట్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ప్రీవియస్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి ఒకటి ఫైబర్ వీల్ అని మెకానిజం అని, ఒక స్టీల్ వీల్ మెకానిజం అని, దా స్టీల్ వీల్లో వేరియేషన్ చూపించాము. అండ్ ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఈ ఎక్విప్మెంట్లో ఉన్న మెకానిజం ఏం డిఫరెన్స్ ఉంటుంది? అది ఫైబర్ వీలు, స్టీల్ వీల్. ఇక్కడ వచ్చేసి వీల్ మెకానిజం వచ్చేసి స్పిన్ వీల్ మెకానిజం అండి. స్పిన్ వీల్ ఏంటంటే ఫుల్లీ కమర్షియల్ స్పిన్ బైక్లో ఉన్న వీల్ మెకానిజం అనేది దీంట్లో ఉంటుంది. అండ్ ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్కి ఈ ఎక్విప్మెంట్కి వెయిట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్లై వీల్ వెయిట్ వచ్చేసి ఇది 11.8 ఉంటుంది.
అండ్ యూజర్ కెపాసిటీ వచ్చేసి 95 kgs వరకు వెయిట్ క్యారీ చేస్తుంది. కంపెనీ మెన్షన్ చేసేది 135 kgs ఉంటుంది. మనం కస్టమర్ గైడ్ చేసేది 95 kgs ఉన్న పర్సన్ కూడా హ్యాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎక్విప్మెంట్స్ అనేది ప్రీవియస్ ఎక్విప్మెంట్లో అడిషనల్ ఫీచర్ ఇచ్చారు. ఇక్కడ అడిషనల్ ఫీచర్స్ కాదండి, దీనికి ప్లాట్ఫామ్ గేజ్ ఈ థిక్నెస్ అనేది హెవీగా ఇచ్చారు. మనం లిఫ్ట్ చేస్తేనే ప్రోడక్ట్ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది. ప్రీవియస్ కొంత లైట్ క్వాలిటీతో ఉంది, ఎక్విప్మెంట్ అనేది హెవీ గేజ్తోని హెవీ ప్లాట్ఫామ్తో ఉందండి. అండ్ మనం వర్కౌట్ చేసేది యాజ్ యూస్గా సేమ్ థింగ్ వర్కౌట్ ఉంటుందండి. స్టాండింగ్లో కంప్లీట్గా జాగింగ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, వితౌట్ అండ్ రన్నింగ్ మోడ్ ఆప్షన్తో ఉంటుంది, సిట్టింగ్ ఫుల్ బాడీతో ఉంటుంది. ఓన్లీ సైక్లింగ్తో అంటే సైక్లింగ్ వర్కౌట్ చేసుకోవచ్చు. స్పెషల్లీ యాప్స్ కోసం వర్కౌట్ చేసుకోవచ్చు ఈ వీడియోలోనే, ఈ ఎక్విప్మెంట్లోనే. అండ్ ఇంకోటి డిస్ప్లేలో దీనికి మినిమం డిస్ప్లే అటాచ్ ఉంటుంది. ఆ డిస్ప్లే వచ్చేసి మనం చేసే టైమింగ్ చూపిస్తుంది, స్పీడు, మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారో, ఎన్ని క్యాలరీస్ బంద్ చేశారు. అండ్ హ్యాండ్ పల్స్ ఒకటి మెన్షన్ అవుతుంది దీనిలో. ఈ రెండు హ్యాండిల్స్ మధ్యలో ఒక సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్ మీద మనం ప్రెస్ చేస్తుందంటే హ్యాండ్ పల్స్ మెన్షన్ అవుతుంది. దీనికి కూడా ఎలా ఉంటుంది, సీట్ అనేది డ్యూయల్ అడ్జస్ట్ ఉంటుంది. మీకు హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇంట్లో స్పేస్ తక్కువ ఉండి ఎక్కడైనా మూవ్ చేసుకోవాలి, షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అండి. దీన్ని జస్ట్ బెండ్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. కింద వీల్స్ ఉంటాయి, సింగిల్ ఒక హ్యాండ్తో మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు షిఫ్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలాంటి మరెన్నో సైకిల్స్ అండ్ మీరు సైకిల్స్ కోసము కింద ఉన్న కాంటాక్ట్స్ని కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ని కన్నా మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ ప్రోడక్ట్ ఏదైనా నచ్చిందని అనుకోండి, కింద ఉన్న కాంటాక్ట్స్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.